ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి వ్యూ అనేది మీకు ఎలా ఉందో చూపిస్తున్నాను. ఫ్లాట్ అండి. ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేస్ లో ఉంటది. ఎంట్రన్స్ మెయిన్ చూడండి, ఒక ఇండివిజువల్ ఫ్లాట్ లాగా ఉందండి. ఇది మనకి ఎంట్రన్స్ మెయిన్ ఆర్చ్ ఎంట్రన్స్ చూడండి, చాలా చక్కగా నీట్ గా డిజైన్ చేశారు. ఫ్లోర్ కి వచ్చేసి 3 ట్రిపుల్ బెడ్రూమ్లు కట్టారండి ఫ్లోర్ కి వచ్చి. సో మొత్తం 5 ఫ్లోర్లు 15 ఫ్లాట్లు అండి మొత్తం కూడా. సో మనకి అవుట్ రైట్ ఉన్నటువంటి ఫ్లాట్ అనేది మీకు చూపిస్తున్నారు. ఇదంతా హాల్ కింద డిజైన్ చేశారు చూడండి. మొత్తం కూడా హాల్ కింద మంచి బిగ్ హాల్ అనేది రావడం జరిగింది. ఇది టీవీ యూనిట్ అండి. బిల్డర్ గారు కబోర్డ్స్ అనేవి ఇవ్వట్లేదండి, మనమే చేయించుకోవాలి. కబోర్డ్స్ అనేది బిల్డర్ గారు ఇవ్వట్లేదు, కస్టమర్ చేయించుకోవాలండి. సీలింగ్ కూడా చూసారుగా చాలా నీట్ గా ఉంది, బాగుంది. సో విండోస్ గుమ్మాలు అన్ని కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక బిగ్ హాల్ అనేది మనకు టీవీ యూనిట్ అనేది మంచి హాల్ వచ్చిందండి. ఇక్కడ మీకు చూడండి డైనింగ్ హాల్ కమ్మ కిచెన్, డైనింగ్ హాల్ కింద వస్తుందండి. పూజా రూమ్, కిచెన్ చూస్తున్నారు కదా, కిచెన్ కూడా చాలా బాగుంది. చిమ్నీ పాయింట్ అన్ని ఇచ్చారు, నీట్ గా బాగా డిజైన్ చేశారు. కిచెన్ లో షెల్ఫ్లు కూడా బాగా వచ్చినాయండి, సామాను మీద చాలా సరిపోతుంది చక్కగా నీట్ గా. డైనింగ్ హాల్ అనేది చూస్తున్నారు కదా, డైనింగ్ పర్పస్ ఇక్కడ వస్తుంది. వాష్ ఏరియా అండి, ఇదంతా కూడా మనకు వాష్ ఏరియా చాలా స్పేసెస్ గా ఉంది. వాష్ ఏరియా ఇదంతా చూడండి, చాలా స్పేసెస్ గా వాష్ ఏరియా చాలా పెద్దగా వచ్చింది. చుట్టూ కూడా మంచి లొకేషన్ లో మంచి రెసిడెన్షియల్ జోన్ ఉన్నటువంటి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి. ఏరియా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది, ఏరియా కూడా చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ అనేది మీకు ఎలా ఉందో చూపిస్తా చూడండి. మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి, మీకు 7x7 మంచం అనేది పడుతుందండి. మాస్టర్ బెడ్రూమ్ లో 7x7 మంచం పడుతుంది. సీలింగ్ చూడండి చాలా ఎక్సలెంట్ గా, చాలా డిజైన్ చాలా సూపర్ గా ఉందండి. కబోర్డ్స్ అనేవి మన కస్టమర్ చేయించుకోవాల్సిందే. ఇది అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ ఎంత బిగ్ మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. సీలింగ్ బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది సీలింగ్. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ సెకండ్ బెడ్రూమ్ లో కూడా మీకు 6x6 మంచం పట్టిద్దండి, చాలా స్పేస్ గా ఉంది చూడండి. చాలా లగ్జరీ, కన్స్ట్రక్షన్ మాత్రం సూపర్ చేస్తారండి ఈయన. లొకేషన్ వచ్చి మధురా నగర్ అండి. మధురా నగరం వంతెన పక్కనే ఉంటది, ఫ్లైఓవర్ పక్కనే ఉంటది. మధురా నగర్ ఫ్లైఓవర్ పక్కనే ఉంటది. ఈ సెకండ్ బెడ్రూమ్ లో కూడా మీకు 6x6 మంచం పట్టిద్దండి. సో షెల్ఫ్లు కూడా కబోర్డ్స్ కూడా బాగా ఇచ్చారు, నీట్ గా ఇచ్చారు. మనకి బాల్కనీ అండి, సెకండ్ బెడ్రూమ్ వైపు బాల్కనీ వచ్చింది. చూస్తున్నారు కదా, పడమర వైపు రోడ్ అండి. ఇది రోడ్ వచ్చి పడమర వైపు రోడ్ అండి. చూడండి మంచి బిగ్ సెకండ్ బెడ్రూమ్ అనేది చాలా స్పేస్ గా వచ్చింది. సెకండ్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. చాలా నీట్ గా బాగా చేశారండి, వర్క్లు మాత్రం ఎక్సలెంట్ గా చేశారు. లైవ్ చూడండి, చాలా ఫ్లాట్ అయితే ప్రతి ఒక్కరికి ఫ్లాట్ అయితే నచ్చుతుందండి. చాలా బాగా చేశారు. మీకు థర్డ్ బెడ్రూమ్ చూపిస్తున్నాం చూడండి. ఇది వచ్చి మీకు థర్డ్ బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్ లో కూడా మీకు 6x6 మంచం పట్టిద్దండి. కొంచెం స్పేస్ అనేది కొంచెం లైట్ గా ఉంటుంది. ఈ సామాన్లు ఉండడం వల్ల చిన్న రూమ్ లో కనిపిస్తుంది, కానీ పర్లేదండి. 6x6 మంచం పట్టింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇదంతా హాల్ కింద వస్తుంది. ఇదంతా బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ అండి. చూసారు కదా, దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 1660 ఎస్ఎఫ్టీ వస్తుందండి. టోటల్ వచ్చి 1660 ఎస్ఎఫ్టీ. ప్లింత్ వచ్చి 1300 వస్తుందండి. ప్లింత్ వచ్చి 1300. యూడిఎస్ వచ్చేసి 63 గజాలు ఇస్తున్నారండి. యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ మనకు రిజిస్ట్రేషన్ గజాలు వచ్చి 63 గజాలు ఇస్తున్నారు. సో ఇది ఓవరాల్ గా బిల్డింగ్ ఓనర్ గారు కాస్ట్ వచ్చేసి 85 lakhs చెప్తున్నారు. కేవలం 85 lakhs అండి.
లొకేషన్ చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ జోన్లు, స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. మంచి ఏరియాలో ఉందండి. ఇదంతా మంచి బిగ్ హాల్ అనేది రావడం జరిగింది. చూశారు కదా, ఇదంతా హాల్ అండి. ఫ్లోర్ కి 3 ట్రిపుల్ బెడ్రూమ్లు అండి. టోటల్ 5 ఫ్లాట్స్ అండి. సో మనకు అవుట్లెట్ ఉన్నటువంటి ఫ్లాట్ ఇదండి. లొకేషన్ వచ్చి విజయవాడ సిటీ లిమిట్స్ లో ఉన్నటువంటి మధురా నగర్ అండి. మధురా నగర్ ఫ్లైఓవర్ పక్కనే ఉంటది. సో చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. లైవ్ లో చూడండి, కావాల్సిన వాళ్ళు చాలా బాగుంది ఫ్లాట్ అయితే.